కళ్ళు అమ్ముకోవడానికి లైసెన్స్ ఇచ్చారు. కానీ లైసెన్స్ లేని వారితో విచ్చలవిడిగా కల్తీ కళ్ళు అమ్ముతున్నారు. పట్టించుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చుక్కాపూర్ గ్రామానికి చెందిన కర్రోళ్ల నరసగౌడ్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో చుక్కాపూర్ ఎల్లమ్మ గుడి దేవాలయం దగ్గర ఇంకా కొన్ని చోట్ల లైసెన్స్ లేని వారు కల్తీ కళ్ళు అమ్ముతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేసి 6 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని కర్రోళ్ల నరసగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు తనకు లైసెన్స్ ఎందుకు ఇచ్చినట్టు, లైసెన్స్ లేని వారితో కల్తీ కళ్ళు అమ్ముతూ చూడనట్లుగా ఎందుకు వారిపైన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోలేకపోతే మళ్లీ ఈ నెల 23వ తేదీన జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అంతేకాకుండా తనకు న్యాయం జరగకపోతే ఉమెన్ రైట్స్ అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తానని అన్నారు. నా పేరు కె నాసగౌడ్. నేను చుక్కాపూర్ గ్రామానికి చెందిన టీఎఫ్టీ లైసెన్స్ హోల్డర్ అండి. నేను మొన్న 16వ తేదీన కామారెడ్డి జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో చుక్కాపూర్ గ్రామంలో ఎక్సైజ్ శాఖ ఇచ్చినటువంటి చోట కాకుండా ఇతర చోట్ల కల్తీ కళ్ళు విక్రయిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు 6 రోజులు అవుతున్నా కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదండి. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు కూడా అసలు ఎక్సైజ్ శాఖ వల్ల అసలు ఎలాంటి స్పందన లేదు, ఏం లేదు. యథేచ్ఛగా ప్రజెంట్ ఈ రోజు వరకు కూడా శనివారం వరకు కూడా యథేచ్ఛగా ప్రిన్సెస్ లో కాకుండా ఇష్టానుసారంగా కూడా కల్తీ కళ్ళను గ్రామానికి చెందిన లైసెన్స్ హోల్డర్స్ మరియు లైసెన్స్ తీసుకోనటువంటి రాజకీయ నాయకుల అండదండలతో కూడా ఈ కల్తీ కళ్ళు షాపులను విక్రయిస్తున్నారండి. ఎటువంటి చర్యలకు మరి ఎక్సైజ్ శాఖ తీసుకోవడం లేదు. మరి దీని వెనుకాల ఎలాంటి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా, ఎవరి హస్తం ఉందా అనేది అర్థమవుతలేదండి. దీనిపైన జిల్లా కలెక్టర్ ఈ నెల 16వ తేదీన కూడా నేను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగిందండి. మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఈ 6 రోజులు అవుతున్నా కూడా ఎందుకు చర్యలకు తీసుకోవట్లేదు అనేది, అసలు ఎవరైనా రాజకీయ నాయకుల అండదండతున్నా మరి ఇంకేమైనా లంచాలు తీసుకున్నా ఎందుకు వాళ్ళను కోఆపరేషన్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైతే తెలియదు. మరి అటువంటి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఈ టీఎఫ్టీ లైసెన్స్లు ఇవ్వడం ఎందుకు, ఇచ్చిన తర్వాత దానిపైన ఎలాంటి ఈ టీఎఫ్టీ లైసెన్స్లు ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఇవ్వడం ఎందుకు, ఇచ్చి దానిపైన ఎలాంటి పర్యవేక్షణ లేకుండా కల్తీ కళ్ళు విచ్చలవిడిగా లైసెన్స్ హోల్డర్ కాకుండా కూడా విక్రయిస్తున్నా కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇది చాలా సిగ్గుచేటు. ఈ విషయంపై నేను మళ్ళీ ఈ నెల 23వ తేదీన కూడా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఇంకా చట్ట ప్రకారంగా ఉమెన్ రైట్స్ కమిషన్ కానీ హైకోర్టుకు కానీ ఈ విషయాన్ని పైన వెళ్తానని చెప్పేసి
నా జీవనోపాధి కోల్పోతున్నా కాబట్టి నాకు తగిన న్యాయం చేయగలరని, అలాగే జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి పైన ఏదైనా వేటు వేసి దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను. 16వ తేదీన ఇవ్వడం జరిగిందండి ప్రజావాణిలో ఫిర్యాదు. మళ్ళీ కూడా ఈ 23 తేదీన కూడా నేను ప్రజావాణికి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాను. దీనిపైన చట్టపరమైన చర్యల కోసం నేను ఇంకా ఉమెన్ రైట్స్ కమిషన్ కానీ హైకోర్టు వరకు కూడా నేను వెళ్ళడానికి ఉన్నాను. ఎందుకంటే నాకు జీవనోపాధి కోల్పోతున్నా కాబట్టి ఇట్లా ఎక్సైజ్ శాఖ వాళ్ళు నెగ్లిజెన్సీ చేయడము కరెక్ట్ కాదు. చుక్కాపూర్లో అసలు లైసెన్స్ హోల్డర్ కాకున్నా కూడా విచ్చలవిడిగా ఈ కల్తీ కళ్ళు విక్రయిస్తున్న వ్యక్తిపై ఎలాంటి చర్యలకు పోకపోవడం చాలా సిగ్గుచేటది. ఈ విషయంపై నేను మళ్ళీ ఈ నెల కూడా 23వ తేదీన జిల్లా కలెక్టర్ గారికి విన్నవించడం జరుగుతుంది.